ఈ యొక్క క్రైస్తవ దంపతుల సమావేశానికి నాతో పాటు హాజరైన ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తా ఉన్నా. మరి దేవుని దాసులు విజయబాబు గారు, అలాగే నా స్నేహితులు మల్లేష్ గారు, వారి ఫ్యామిలీ నన్ను ప్రేమించి ఈ యొక్క ప్రత్యేకమైన సమావేశంలో మీతో పాటు హాజరవ్వడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క ఆహ్వానాన్ని బట్టి చాలా సంతోషిస్తూ, నాకు ఇచ్చిన ఈ యొక్క అంశాన్ని మీ అందరితో పంచుకొనడానికి మీకు ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. 2000 సంవత్సరాల క్రితము పురుషులందరిలో కూడా ఎంతో మనోహరమైన వాడు, ఎంతో ఉత్తమమైన వాడు, ఆయన ఎంతో ఘనమైన వాడు. వేలాది సముద్రముల కంటే ఎంతో ఇంపైన సువాసనను కల్పించే గొప్ప పరిమళ గలవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒక భర్తగా తన భార్యను హక్కును చేర్చుకొనడానికి, తన భార్యకు ప్రదానం చేయబడడానికి ఈ భూమి మీదకి పరలోకాన్ని విడిచి తన భార్య పట్ల తనకున్న ప్రేమను కనపరచడానికి ఈ కేమ్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి తన ప్రేమను కనపరిచాడు. అలాంటి ప్రేమను ఇక్కడ భర్తగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి అని ఆయన ఒక గోల్ని సెట్ చేశారు. అలాంటి ప్రేమను ప్రతి పురుషుడు తన భార్య పట్ల కనపరిచేవాడిగా ఉండాలని గ్రంథంలో మనం గమనించిపోతాము. ఆల్రెడీ మీలో అనేక మంది అలాంటి ప్రేమను మీ భార్య పట్ల వివాహమైన సమయం మొదలుకొని కనపరుస్తూ మీ వివాహ జీవితంలో విజయవంతంగా ముందుకు కొనసాగుతూ ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రేరణగా మీరందరూ నిలవడానికి బట్టి ఎంతో గొప్పగా సంతోషిస్తావు. నాకు ఇవ్వబడిన అంశము, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడని ఏదైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉందో ఆ యొక్క అంశాన్ని బట్టి మీ మధ్యలో కొన్ని సంగతులు నేను మాట్లాడాలనుకుంటున్నాను. భార్యను ప్రేమించడం ఇది చాలా కష్టమైన పని. భార్యను ప్రేమించడం అనేది చాలా కష్టమైన పని, కానీ అసాధ్యమైనది ఏమీ కూడా కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు ఎగ్జాంపుల్ని సెట్ చేశాడు. హౌ వీ హ్యావ్ టు లవ్ అవర్ వైఫ్, మన యొక్క భార్యను ఎలా ప్రేమించాలో ఆయన ఒక ఎగ్జాంపుల్ని, ఒక మాదిరికరమైన జీవితాన్ని కనపరిచినట్టుగా మనం గమనించవచ్చు. వివాహము, దానికి సంబంధించిన వగేరా విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. ఎన్నో ఇలాంటి కార్యక్రమాల్లో, సమావేశాల్లో మీరు అన్ని కూడా వినే ఉంటారు. నేను ఆదికాండంలోనికి వెళ్ళట్లేదు, మిగతా పుస్తకాల్లోనికి వెళ్ళట్లేదు, కానీ జస్ట్ ఫోకస్ ఆన్ ద అంశాన్ని గురించి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏదైతే 5వ అధ్యాయము 21 నుంచి 33 వచనాలు ఉన్నాయో దాని మీదనే ఈ సమయాన్ని మనం వెచ్చించాలని నా యొక్క అభిప్రాయం. బైబిల్లో ఎంతో మంది దంపతుల్ని మనం గమనించవచ్చు, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ. వారి యొక్క వివాహ జీవితము గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. వారి జీవితంలో ఎదురైన కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఒడిదుడుకుల్లో ఏ విధంగా భర్త తన భార్య విషయంలో ఆధారంగా నిలబడ్డాడు, ఏ విధంగా భార్య కూడా ప్రతి అడుగులో తన భర్తకు తోడుగా ఎలా ఉందో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. వాటిని గురించి కూడా నేను ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి చూడండి.
క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైన లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎందుకు ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి తెలియపరిచాడో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెసులో ఉన్న సంఘంలో అనేక మంది పురుషులు తమ భార్యలను నిష్ఠూరపరిచేవారుగా ఉన్నట్టుగా, వివాహమైనప్పటికీ అనేక మంది వ్యభిచరించేవారుగా, జారత్వం చేసేవారుగా ఉన్నట్టుగా 5వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో మనం గమనించవచ్చు. ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. 5వ అధ్యాయం 3వ వచనంలో గమనించండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరెన్ననో ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకి తగినది. 5వ వచనం చూడండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. ఒకవేళ ఎఫెసులో ఏ విధంగా పరిచర్య ప్రారంభించిందో, సంఘం ఎలా ప్రారంభించబడ్డదో మీకు ఐడియా ఉంటే మీకు అర్థమవుతుంది. ఎఫెసు ఈ ప్రాంతం అంతట్లో కూడా గొప్పగా విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు. ఆర్తమీ దేవిని పూజించేవారుగా ఉన్నారు. మరి అనేక మంది ఆ యొక్క దేవతా గుడిలో వ్యభిచారం చేసేవారుగా ఉన్నారు. స్త్రీ పురుషులు అనేక మంది ఇతరులతో జాగ్రత్తలు చేసేవారుగా ఉన్నారు. ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలాగ ప్రేమించాలి? ప్రేమ అంటే సాధారణంగా మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఆప్యాయంగా అనురాగంగా భార్యతో ఉండడము, లేదా భర్తతో ఉండడము, బిడ్డలతో ఉండడము అనేది అనుకుంటా ఉంటాం సాధారణంగా. లేకపోతే సినిమాల్లో, టీవీ సీరియల్లో చూపించేలాగా ప్రేమ అంటే అదే కాబోలు అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. దట్ ఈస్ నాట్ ద లవ్. అది కేవలము కంటి చూపుతో బాహ్య రూపాన్ని చూసి అందాన్ని, లేకపోతే ఎత్తును, పొడుగును, నలుపును, తెలుపును, ఈ బాహ్యమైన సౌందర్యాన్ని చూసి ప్రేమించడమే ప్రేమ అనుకున్నట్లయితే అది సరైనది కాదు. ఏ విధంగా భర్త తన యొక్క భార్యను ప్రేమించాలో యేసు ప్రభువు మనకు తెలియపరుస్తాము. భార్యను ప్రేమించడం అంటే మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, నేనున్నాను అని తన భార్యకు భరోసా. యేసు ప్రభువు వారు తన భార్య అయిన సంఘాన్ని ప్రేమించే క్రమంలో నేనున్నాను అని ఆ పరలోకాన్ని విడిచి, ఆ మహామహిమను విడిచి, తండ్రిని విడిచి భూమి మీదకి రిక్తుడుగా, ఆకారమందు మనుషుడుగా ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెబుతున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, ఐ యామ్ హియర్, నేను వచ్చి ఉన్నాను. తన భార్యను హత్తుకునే క్రమంలో యేసు ప్రభు వారు ఏం చేశాడు అంటే, ఈ సాక్రిఫైడ్ ఎవ్రీథింగ్, అన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టాడు. భార్యను ప్రేమించడం అంటే నేనున్నాను అని గొప్ప భరోసాని ఇవ్వడం. పౌలు గారు అంటాడు కదా, అయ్యో ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి నుంచి ఎవరు నన్ను కాపాడగలడు, ఎవరు నన్ను రక్షించగలడని రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు కదా. దానికి జవాబుగా యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఐ యామ్ హియర్, నేనున్నాను అని ఆ యొక్క పరలోక వైభవాన్ని,
ఆ మహామహిమను, తండ్రి ఇంటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి తన భార్యల కొరకు సాక్రిఫైస్ ఎలాగైతే చేశాడో ఆఖరికి తన ప్రాణాన్ని కూడా సమర్పించాడు కదా. దట్ ఈస్ ద లవ్. అది ప్రేమ. అటువంటి ప్రేమను ప్రతి పురుషుడు తన భార్య పట్ల కనపరచాలని గ్రంథంలో ఆజ్ఞాపింపబడ్డారు. సరే, యేసుప్రభువైతే తన సంఘం అనే భార్యను ప్రేమించే క్రమంలో పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని రిక్తంగా చేసుకున్నాడు కదా, విడిచిపెట్టాడు కదా. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈ క్రైస్తవ దంపతుల సమావేశానికి హాజరైన మనలో ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకొనడానికి సమయం వచ్చింది. నేను పర్సనల్ గా వందన కుమారుని నేను నా భార్య విషయంలో నేను ఏం వదులుకోగలుగుతా ఉన్నాను? కూర్చున్న ప్రతి పురుషుడు కూడా ఆలోచన చేయాలి. నా భర్త, నా భార్య విషయంలో నేను ఏమి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను? నా యొక్క కోరికలను, నా యొక్క స్వప్రయోజనాలను, నా యొక్క శరీర సంబంధమైన అలవాట్లను, వ్యసనాలను, నా యొక్క స్వేచ్ఛను, వీటన్నిటిని నేను విడిచిపెట్టడానికి, నా యొక్క అలంకారాన్ని, నా యొక్క పొగరును, లేకపోతే నాకున్న అతిశయం అంతటిని కూడా నేను విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానా అని ఆలోచించాను. భార్యను ప్రేమించడం అంటే మత్తయి సువార్త 16:24 యేసుప్రభువు అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసుప్రభువు చెప్పాడు కదా. అలాగే భార్యను ప్రేమించడం అంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న అన్ని లోక సంబంధమైన ఉద్దేశాలన్నిటిని కూడా విడిచిపెట్టి భార్యను మనం ప్రేమించే వారిగా ఉండాలి. యేసుప్రభువు తన భార్యను ప్రేమించే క్రమంలో తనకున్న అన్ని ప్రివిలేజెస్ ని, అన్ని మంచి స్థితిని అంతటిని కూడా విడిచిపెట్టాడు కదా. మరి ఎంతమంది పురుషులు తాను పెళ్లి చేసుకున్న భార్య విషయంలో ఏం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు? ఈ రోజు కూడా చాలా మంది తమ యొక్క భార్యలను దుఃఖపరుస్తూ, నిష్ఠూర పెడుతూ వారిని ప్రతి దినం కూడా బాధకు, వేదనకు, దుఃఖానికి కలుగు చేసే వారిని ఎంతో మంది హస్బెండ్స్ మనం చూడొచ్చు. ఏదో అలా జీవితం కొనసాగుతుందంటే కొనసాగుతూ ఉంటుందంటే తన భార్య కొరకు ఏం సాక్రిఫైసెస్ చేయగలుగుతా ఉన్నారు అనేది ఆలోచించే. భార్యను ప్రేమించడం అంటే మనను మనము ఉపేక్షించుకోవడం. ఈ యొక్క క్రైస్తవ దంపతుల సమావేశం ద్వారా ఇంతవరకు ఎవరైనా నా భార్య విషయంలో నేను ఇది వదులుకోలేకపోయాను ఇన్ని సంవత్సరాల కాలంలో, నా భార్యకి ఇది ఇష్టం లేదు, అయినా సరే నేను దాన్ని కొనసాగిస్తా ఉన్నాను అనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, అర్థమైన వారు ఎవరైనా ఉన్నట్లయితే, దిస్ ఇస్ ద రైట్ టైం టు లెఫ్ట్ దట్. ఏదైతే నీ భార్యకు నచ్చిన సంగతి ఉందో వాటిని విడిచిపెట్టడానికి ఆర్ యు రెడీ? మనం సిద్ధంగా ఉన్నామనేది ఆలోచించు. నేను చాలాసార్లు నా భార్యకు నచ్చిన విషయాలు కొన్ని చేస్తా ఉంటాను. తెలియకుండా ఎవరికైనా డబ్బులు ఇవ్వడమో, లేకపోతే తెలియకుండా ఏదో చేయడమో తనకు నచ్చదు. అయినా సరే నేను కొన్ని విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాలి, లేకపోతే ఎందుకులే అనేసి అనుకుంటా ఉంటాను. అది సరైనది కాదు. యేసుప్రభువు ఎలాగైతే తన భార్యను ప్రేమించే క్రమంలో తనకున్న ప్రివిలేజెస్ అన్నిటిని కూడా విడిచిపెట్టాడో అది ప్రేమ. మన యొక్క ఈగోస్తో, అలాగే మన యొక్క పొగరుతో, మన యొక్క అతిశయంతో, నేను పురుషుడిని అన్న ఒక అహంకారంతో అలాగే కొనసాగినట్లయితే దట్ ఈస్ నాట్ ద రియల్ లవ్. అది నిజమైన ప్రేమ కాదు, మనం తెలుసుకోవాలి. భార్యను ప్రేమించడం అంటే గొప్ప భరోసాని ఇవ్వచ్చు. ఒక స్త్రీ చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి వివాహం ద్వారా ఎన్నడూ చూడని ఒక వ్యక్తిని వెంబడిస్తా ఉంది అంటే
ఆమె తను తాను ఎంతగా కమిటెడ్ చేసుకొని అతన్ని వెంబడిస్తుందో ఒకసారి ఆలోచించేది. అలాంటి స్త్రీ విషయంలో భర్త ఎంత గొప్ప ధైర్యాన్ని, భరోసాని ఇచ్చేవాడుగా ఉండాలో ఆలోచించేది. సాధారణంగా స్త్రీలు చాలా పిరికివారు. అంటే మానసికంగాని కాదు, లేకపోతే ఇంటలెక్చువల్‌గా జ్ఞానము, తెలివితేటల్లో తక్కువైన వారు కాదు. నేను అలాగ మాట్లాడట్లేదు. స్త్రీలు చిన్నగా చీకట్లో వెళ్ళాలి అన్నా, లేకపోతే ఒంటరిగా ఏదైనా వెళ్ళాలి అంటే భయపడతా ఉంటారు. పెళ్లి కాకముందు వారికి తండ్రి ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, తల్లి ఉంది. తండ్రి సంరక్షణలో గొప్ప ధైర్యంగా ఆమె ముందుకు నడుస్తా ఉంటుంది. ఏదైనా మా డాడీ చూసుకుంటాడు, ఏదైనా మా డాడీ ఉన్నాడని. మరి అలాంటిది వివాహం ద్వారా డాడీ అయినా, మమ్మీ అయినా, ఎవరైనా ఇంకా అన్ని కూడా భర్తనే కదా. మరి అంత గొప్పగా నమ్మి వస్తున్నప్పుడు భర్త భార్య విషయంలో ఎంత సపోర్ట్‌గా ఉండాలి, ఎంత భరోసాను కల్పించాలి. పెళ్ళైన కొత్తలో భర్తలు ఎలా ఉంటారు అంటే, ఇక నేను తప్ప హీరో ఎవ్వరు లేరు అని గొప్పగా కనపరచడానికి తమ భార్యల ముందు అన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఎక్కువ సమయాన్ని కేటాయిస్తా ఉంటారు. ఎక్కువ బహుమానాలు ఇస్తా ఉంటారు. ఓహో! ఇక మామూలుగా ఉండదు. ఆమె చుట్టూ వైఫై లాగా 24/7 నేనే ఉన్నాను అన్నట్టుగా కనపరిచిన వారమే నేను, మీరు, మనలో అందరం కూడా అలాగే ఒకప్పుడు ఉన్నవారమే. మరి ఆ వైఫై సిగ్నల్ ఏమైంది కాలాన్ని బట్టి? ఎందుకు సిగ్నల్ వీక్ అవుతా ఉంది అనేది ఆలోచించే. పెళ్ళైన కొత్తలో ఎక్కువ సమయాన్ని గడిపిన వారు, పెళ్ళైన కొత్తలో ఎక్కువగా సంభాషించిన వారు. నా వైఫ్ నేనైతే అసలు గంటలు తరబడి ఫోన్‌లో మాట్లాడేవారు. ఎంగేజ్‌మెంట్ అయిన సమయం మొదలుకొని అసలు ఫోన్ బిల్లులు ఇలా వచ్చేసేది. అప్పుడులో డబ్బా కాయిన్స్ రూపాయి కాయినేసేది. తర్వాత మా నాన్నగారు నాకు మంచి ఫోన్ నోకియా ఫోన్ కొనిచ్చాడు. తర్వాత ఇక వీళ్ళ నాన్నగారేమో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. సో, నేను కొన్ని సందర్భాల్లో నా దగ్గర బిల్ అయిపోయిందంటే ఆవిడ కొట్టేది లోపల నుంచి, ఇంట్లో నుంచి. వాళ్ళ డాడీ అడిగేవాడు. "ఎందుకు నాకెప్పుడు 500 వచ్చేది. నువ్వు 2000, 3000, 5000 ఎందుకు వస్తాయనేది" అడిగేవాడు. అంత గొప్పగా అంటే ఏముండదు. ఏదో ఒకటి మాటలు, తీయని మాటలు, ప్రేమతో కూడిన మాటలు. మరి ఆ మాటలు ఏమైపోయాయి కాలక్రమేణా? అలాగని ప్రేమ లేదని కాదు. కానీ ఎక్కడో ఆ గ్యాప్ అనేది ఏర్పడుతా ఉన్నట్టుగా మనం గమనించొచ్చు. ఎఫెసులో ఉన్న సంఘంతో యేసుప్రభు వారు అన్నాడు కదా! "నీ క్రియలను, నీ సహనమును నేనెరుగుదును. అయినప్పటికిని నీ మీద తప్పు ఒకటి నేను పాపవలసి ఉన్నది. నీకున్న మొదటి ప్రేమలో నుండి నువ్వు తొలగిపోయావు." ఆ ఫస్ట్ లవ్, ఆ మ్యారేజ్ అయిన కొత్త రోజుల్లో ఎక్కడ ఏ బండి మీద ఏ ఏ రోడ్డు మీద చూసినా మీ బండ్లే ఉంటాయి కదా. ఏ కార్‌లో కూడా మీరే ఉన్నారు కదా. విందులు, వినోదాలు, షికార్లు, ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా జీవించిన రోజులు ఏమైపోయాయి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన దిస్ ఇస్ ద టైమ్. ఇందాక అందు గురించే మా మన ప్రియులు విజయ్ బాబు మాస్టర్ గారు దంపతుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ మధుర జ్ఞాపకాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకునేడానికి ఒక మంచి బూస్ట్ ఇచ్చారు. హౌ మచ్ టైమ్ వి ఆర్ భార్యను ప్రేమించడం అంటే భరోసాను కల్పించడం. భార్యను ప్రేమించడం అంటే తను తాను సాక్రిఫైస్ చేసుకోవడం అనేసి తెలియపరిచాను కదా. భార్యను ప్రేమించడం అంటే ఆమెతో సంభాషించడం. యేసు ప్రభువారు ఈ శరీరధారిగా ఉన్న ఆ కొద్ది కాలము కొద్దిదే, చాలా కొద్దిదే. అయినప్పటికీ ఆయన ఆయా గ్రామాలు సంచరిస్తూ, ఆయా పట్టణాలు సంచరిస్తూ, ఆయా ఇళ్లల్లోనికి వెళ్లి వారితో ఎలాగో కమ్యూనికేట్ చేసాడో ఒకసారి ఆలోచన చేయండి. హి ఈజ్ అవర్ గ్రేట్ ఎగ్జాంపుల్. పురుషులందరిలో కూడా అతి ప్రియుడు, ఎంతో మనోహరమైన వాడు, ధవల వర్ణుడు, రక్తవర్ణుడు అని
అసలు ప్రసంగి గ్రంథంలో ఆయన గురించి, ఆయనకు పోలికగా ఉన్న విషయాల గురించి ఎన్నో గొప్ప సంగతులు చెప్పబడ్డాయి. ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళట్లేదు. అలాంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రేమించాడో తన భార్య అనే సంఘాన్ని, ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలని ఆజ్ఞాపి ఆయన తన దగ్గరికి వచ్చిన వారితో సంభాషించాడు. తానే స్వయంగా వెళ్ళి అనేక మందితో 3.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడో, ఇప్పటికీ తన వాక్యం ద్వారా మనందరితో ఆయన ప్రతిరోజు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాడు. తన ద్వారా సృష్టింపబడిన ఈ యొక్క యావత్తు సృష్టి యావత్తు ద్వారా ఆయన మనతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన నిరంతరము 24/7 నేనున్నాను అని గొప్ప భరోసాను ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. మరి భర్త తన భార్యతో హౌ మచ్ టైం స్పెండింగ్ టు కమ్యూనికేట్, తనతో మాట్లాడడానికి ఎంత సమయాన్ని వెచ్చించగలుగుతున్నాడు? ఇంట్లో ఉంటే టీవీలో, సీరియల్‌లో లేకపోతే మరి వారికి సంబంధించిన ఏదో వర్క్ చేసుకునే బిజీలో పురుషులు ఉంటారు. బయటికి వెళ్తే ఉద్యోగము, వ్యాపారము వగైరా కార్యక్రమాలు. లేకపోతే ఇంకా తీరిక దొరికితే స్పోర్ట్స్ అనో, లేకపోతే ఫ్రెండ్స్ అనో, లేకపోతే ఇంకా అదర్ మరి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అనో దాని మీదనే ఎక్కువగా బిజీగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. మరి ఇంట్లో ఉండే భార్యకు ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాడు ప్రతి భర్త? ఈరోజు టెక్నాలజీ స్పీడ్‌గా పెరుగుతా ఉంది. 4G నుంచి 5G ఇంకా ఎన్ని జీలు వస్తాయో మనకు తెలీదు. అంత సూపర్ ఫాస్ట్‌గా కమ్యూనికేషన్ విస్తరిస్తుంది కదా! మరి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థను అనుదినం కూడా ఉపయోగించుకుంటున్న మనము ఇంట్లో ఉన్న గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ ఒక గొప్ప మరి భార్యగా ఉన్న తనతో పురుషుడు ఎందుకు కమ్యూనికేట్ చేయకపోతాం? ఆమెతో ఒకసారి మాట్లాడి చూడండి. ఆమెతో టైమ్ స్పెండ్ చేసి చూడండి. ఆమెకున్న జ్ఞానము, ఆమెకున్న ఇంటలెక్చువల్ స్కిల్స్ అసలు మనకంటే అంటే పురుషుని కంటే అసాధారణమైనవి, ఎంతో గొప్పవైనవి. ఆమె ఆలోచనలు మనం ఒకటి ఆలోచన చేస్తే ఆమె 100 ఆలోచన చేస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో మనం తడబడతా ఉంటాము. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆమె తీసుకునే నిర్ణయము ది బెస్ట్‌గా ఉంటుంది చాలా సందర్భాలు. కొన్ని సందర్భాల్లో మనము టెన్షన్ పడుతా ఉంటాము. ఏదైనా పని చేయాలి అంటే ఆమెను అడిగి చూడండి. ఆ పనిని సులువుగా చేసే విధానంలో మనకు సలహా ఇస్తుంది. అలాంటి స్త్రీతో అంటే అలాంటి భార్యతో కమ్యూనికేట్ చేయడానికి చాలా మంది పురుషులకు తీరికుండదు. ఫోన్‌లో తన స్నేహితులతో మాట్లాడే సమయం ఉంటుంది. లేకపోతే బయట వారి యొక్క ఉద్యోగస్తులతోనో, లేకపోతే తోటి ఉద్యోగస్తులతోనో, వ్యాపారస్తులతోనో బయట ఉన్న అందరికీ సమయం ఇవ్వడానికి ఉంటుంది మాట్లాడడానికి. కానీ భార్యతో మాట్లాడడానికి మాత్రము తీరికుండదు. ఒకప్పుడు పెళ్ళైన కొత్త రోజుల్లో అలాగే ఉన్నామా మనం? రాత్రి పడుకునే సమయంలో కూడా 1 గంట, 2, 3, 4 ఇలా ఎన్నో గంటలు మాట్లాడిన రోజులు లేవా? మరి ఈరోజు మాట్లాడితే పో నిద్రొస్తుంది నాకు. లేకపోతే చిరాకుగా ఉంది. నన్ను విసిగించొద్దు. ఇలాంటి మాటలు ఇప్పుడు వచ్చేవంటివి కావు. ఆఫ్‌కోర్స్ శరీర కాలాన్ని బట్టి శరీరము కృషిస్తుంది. నే వీక్ అవుతుంది. అది వేరు సంగతి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఆ ప్రేమ ఎక్కడో లోపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎలాగైతే తన భార్య అనే సంఘంతో కమ్యూనికేట్ చేసేవాడుగా ఉన్నాడో, అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించే క్రమంలో ఆమెతో మాట్లాడేవాడుగా ఉండాలి అని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. మనం మాట్లాడితే ఆమెకు ఒక గొప్ప ధైర్యంగా ఉంటుంది. మనం మాట్లాడితే ఆమెకు గొప్ప ఆదరణగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్ అయినా, తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులైనా అన్నీ మనమే వారికి.
మనల్ని నమ్ముకొని తన తండ్రి ఇంటిని విడిచి వచ్చింది కాబట్టి వి హావ్ టు గివ్ గ్రేట్ కాన్ఫిడెన్స్, ఒక గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలుగజేయాలని మనం గమనించవచ్చు. భార్యను ప్రేమించడం అంటే గౌరవించడము, ఆమెను ఆనర్ చేయడం అని బైబిల్ బోధిస్తారు. ఒకరోజు నేను నా భార్య ఒక 2 ఇయర్స్ బ్యాక్ యూరోప్ వెళ్ళాము, నెదర్లాండ్స్, ఫ్రాన్స్. అక్కడ క్రీస్తునందు స్నేహితుడు ఎవరెట్ చాపర్స్ గారు అనేసి గడిచిన 20 ఇయర్స్ గా ఇండియాకు వస్తా ఉంటాడు. మల్లేష్ గారికి కూడా తెలుసు, కొంతమందికి తెలుసు. అతని ఇంట్లో మేము ఒక 1 వీక్ స్టే చేసాం. అప్పుడు నేను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, అతనికి పెళ్లి కాలేదు. మీరు వినండి చాలా జాగ్రత్తగా. అతనికి పెళ్లి కాలేదు. 57 సంవత్సరాలు. అతని పెళ్లి కూడా చేసుకోనని చెప్పేశాడు. అతని ఇంట్లో మేము 1 వీక్ ఉన్నాము. ఒక రోజున బయటికి వెళ్ళే సమయంలో అలవాటుగా నేనేం చేశానంటే వెళ్ళిపోయి కూర్చున్నాను. నా భార్య తన డోర్ తాను తీసుకుంది, నా డోర్ తీసుకొని ఇద్దరు వెళ్ళి వెనకాతల కూర్చున్నాము. అతను నడిపిస్తా ఉన్నాడు. మళ్ళీ కారు ఆపి ఇద్దరిని దించి ఏమన్నాడు అంటే, వందన్, నీవు నీ భార్యకు డోర్ తీసి ఆమెను ఫస్ట్ కూర్చోబెట్టు, అప్పుడు నువ్వు వెళ్ళి కూర్చో. ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు అనేసి నన్ను అన్నాడు. చేస్తాను అంటే ఆ పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉంటుంది అంటే, భార్యను రెస్పెక్ట్ చేయడం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అన్నమాట. అసలు ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆ చిన్నదానికే డైవర్స్ పెట్టి చేస్తారనమాట. రెస్పెక్ట్ అండ్ హానర్ లేకపోతే వారు ఊరుకునే పరిస్థితి ఉండదు. అయితే ఆ ఉన్న 1 వీక్ నాకు ఒక సవాల్ విసిరాడు అతను. ఏ రోజైనా నాకు ఎక్కడైనా డోర్‌ను తీయకుండా, భార్యకు డోర్ తీయకుండా ఉన్నట్లయితే వెంటనే నాకు 10 యూరోస్ కట్టాలి నువ్వు అనేసి ఒక కండిషన్ పెట్టాడు. ఆ భయంతోనే నేనేం చేశానంటే, ఎటు బయటకు వెళ్ళినా ఫస్ట్ డోర్ తీసి కూర్చోబెట్టడం అనేది కూర్చోబెట్టాను. అంటే ఇది జస్ట్ అంటే రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది దానికి ఎగ్జాంపుల్ మాత్రమే. అదే రెస్పెక్ట్ అని కాదు నేను చెప్పేది. భార్యను ఏ విధంగా హానర్ చేయాలో, రెస్పెక్ట్ ఇవ్వాలో మనము గ్రహించాల్సిన అవసరం ఉంది. చాలా క్రైస్తవ కుటుంబాల్లో అన్యజనుల వలె లేదా ఇతరుల వలె ప్రవర్తించే భర్తల్ని మనం చూస్తా ఉంటాం. వారి యొక్క గౌరవించాలంటే ఆమె యొక్క మాటకు గౌరవించాలి. ఆమె యొక్క ఉద్దేశాన్ని గౌరవించాలి. ఆమె ఆలోచనలు గౌరవించాలి. కానీ మన ఇండియా లాంటి దేశంలో పురుష అహంకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వారి యొక్క సలహాలు కానీ, వారి ఉద్దేశాలు కానీ జస్ట్ దీనితో పోలుస్తా ఉంటాం అన్నమాట. వాళ్ళతో ఏం చెప్పాలి, నాకు తెలియదా, నేను పురుషుడిని, నేను నాయకుడిని అన్నట్టుగా ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటాం. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయాలు, ఆ ఉద్దేశాలు అలాగే మనం పెరిగి పెద్దవారమయ్యాం కాబట్టి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ యేసు ప్రభువారు తన యొక్క భార్య అయిన సంఘాన్ని ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చాడో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మీరు గమనించండి, చదవక్కర్లేదు. మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా యేసు ప్రభువారు ఏం చేశాడంటే మనల్ని ప్రేమించాడు. అంత గొప్పగా ఆనర్ చేశాడు. ఒకరోజు యేసు ప్రభువారి దగ్గరకు ఒక వ్యభిచారంతో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు కొందరు మనుషులు, పిల్లలు అందరూ కూడా వచ్చారు. ఓ బోధకుడా, ఇదిగో ఈమెను రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నాము, వ్యభిచారం చేస్తా ఉంటే నువ్వు ఏం చేస్తావు, ఈమె విషయంలో ఎలాంటి తీర్పు తీరుస్తావు అనేసి అడిగినప్పుడు ఆయన ఏమి మాట్లాడకుండా ఏదో నేల మీద వంగి రాస్తా ఉంటాడు. మరలా అడిగారు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, మీలో ఎవరు పాపం చేయలేదో మొట్టమొదటిగా ఆవిడ మీద రాయండి ఉన్నది. చిన్నలు మొదలుకొని పెద్దలందరి వరకు అక్కడి నుంచి దే ఆల్ ఎస్కేప్, అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఒక్కరు కూడా అక్కడ నిలబడలేదు. అప్పుడు ఆ స్త్రీతో యేసు ప్రభువు అన్నాడు, అమ్మ, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయకుండా
జీవించు అని చెప్తారు. అంటే యేసుప్రభువుకి తెలుసు ఆమె వ్యభిచారి అని, యేసుప్రభువుకి తెలుసు ఆమె పాపం చేస్తుంది అని. కానీ ఆయన మాటలు చూడండి, ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఆవిడికి. అమ్మా, ఇక మీదట పాపం చేయకుండా, ఎవరిని కూడా ఆయన, పాపులు తన దగ్గరికి వచ్చే ఏ పాపిని కూడా నువ్వు దుర్మార్గుడువు, నువ్వు దుష్టుడువు, నువ్వు ఇలాంటి వాడు అని ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ మనతో జీవితాంతం జీవించడానికి వచ్చిన భార్య విషయంలో ఏమో అనేక విధాలుగా దూషిస్తూ ఉంటాం. నోటికి వచ్చినల్లా కూడా ఆవిడ్ని బూతులు మాట్లాడటము, లేకపోతే రకరకాలుగా మన మాటల చేత హింసించి 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 చంపుతూ ఉంటారు అనేక మంది. వీటిని నీ నీ తల్లిదండ్రులు ఇదేనా నీకు నేర్పించారు? నీ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావు? లేకపోతే నువ్వు ఇది అని ఎన్ని సూటిపోటి మాటలు మాట్లాడుతారో లోకంలో మనం చూస్తానే ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సంస్కృతులైనను ఉచ్చరింపబడదు, ఇవి మీకు తగవు. ఏ క్రైస్తవ పురుషునికి ఇవి తగవు. రాత్రి నిన్న మధ్యాహ్నం బయలుదేరి వస్తా ఉన్నప్పుడు మియాపూర్ క్రీస్తు అనుభవం కలిగిన ఒక తల్లి గారు ఒక సజెషన్ ఇచ్చింది నాకు. అంటే ఈ పాయింట్ ని జ్ఞాపకం చేయి రేపు పొద్దున్న మాట్లాడుతున్నప్పుడు అనేసి. యోబు వైఫ్ గురించి యోబు వైఫ్ గురించి జ్ఞాపకం చేయమని. యోబు అన్నిటిని కూడా కోల్పోయి దీనస్థితిలో ఉన్నప్పుడు తన భార్య తనతో ఒక మాట అంటది, మీ అందరికీ తెలుసు. ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఎందుకు దేవుడు దేవుడు అన్నట్టుగానే ఉంటావు? దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా అనేసి అన్నప్పుడు యోబు అక్కడ ఒక మాట అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు అన్నాడా? మూర్ఖురాలు అన్నాడా? ఆ సందర్భంలో కూడా తన భార్యను దూషించలేదు. అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పటికీ, లేకపోతే అన్నిటినీ కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ఈ స్టిల్ స్టోర్డ్ తన పట్ల ధైర్యం చూపించాడు. తన మాటల్లో ప్రేమనే కనపరిచాడు. నీవు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడొద్దు అన్నాడు, కానీ నన్నే ఇంత మాట అంటావు అనేసి దూషించలేదు అతను. కానీ ఈ దినాల్లో చాలా మంది కపుల్స్ లో మనం చూసినట్లయితే, పెళ్ళైన వారైనా, అంటే పెళ్ళై ఒక 1-2 years అయిన వారైనా సరే, పెళ్ళై 20-30 years అయినా సరే, అదే బూతులు. ఇక లోకంలో ఉన్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి ఏంటి పెద్ద తేడా? ఇంత మాత్రానగా క్రైస్తవ కుటుంబం అని ఎందుకు మనకు పేరు? క్రైస్తవులం అని ఎందుకు? ఇట్స్ ఎ షేమ్. అది సిగ్గుచేటుగా మనం భావించాలి. అసలు భూమి మీద క్రైస్తవ దంపతులు ఎవరికి గుర్తుగా ఉన్నారో తెలుసా? క్రీస్తుకు, సంఘానికి గుర్తుగా ఉన్నారు. మనము లోకానికి ఎవరిని కనపరిచేవారుగా ఉండడానికి మనం పిలువబడ్డాము అంటే, క్రీస్తు ప్రభువు తన సంఘాన్ని ఎంత గొప్పగా ప్రేమించాడో అదే ప్రేమను దంపతులు, ప్రత్యేకంగా పురుషుడు కనపరచాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభువు ఇప్పుడు శరీరధారిగా అయితే ఇప్పుడు లేడు, కానీ ఆయన అప్పగించి విడిచి వెళ్ళిన బాధ్యతను ప్రతి పురుషుడు కొనసాగించడానికి దేవుడు బాధ్యత ఇచ్చాడు. అందుగురించే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. భార్యను ప్రేమించడం అంటే నేనున్నాను అని భరోసాను ఇవ్వడము. భార్యను ప్రేమించడం అంటే తనను తాను ఉపేక్షించుకోవడము. భార్యను ప్రేమించడం అంటే తన కొరకు సమయాన్ని వెచ్చించి. ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన సమయం చాలా విలువైనది ప్రియులారా. అందుగురించే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి అప్పగించబడిన ఏ పనినను శక్తి లోపం లేకుండా చేయు. నువ్వు వెళ్ళు, పాతాళంలో ఉపాయమైనను, జ్ఞానమైనను, తెలివైనను
మనందరం కూడా ఈ భూమి మీద నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామో అని మనకు తెలియదు కాబట్టి చేయుటకు మనకు అప్పగించిన పని ఏదైతే దేవుడు అప్పగించాడో దాన్ని శక్తి లోపం లేకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. నీ భార్యను ప్రేమించే బాధ్యత దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత అప్పగించాడు. ఆ సబ్జెక్ట్ లోనికి నేను వెళ్ళట్లేదు. కుటుంబము, పిల్లలు వగేరా ఆ విషయంలోనికి నేను వెళ్ళట్లేదు. జస్ట్ జ్ఞాపకం చేస్తా ఉన్నాను అంతే. రేపొద్దున అయ్యో నా భార్య విషయంలో లాగా నేను ప్రవర్తించుంటే బాగుండేది అని చనిపోయిన తర్వాత ఎంతగా కన్నీరు కార్చినా, ఎంతగా దుఃఖపడినా ఏమి ప్రయోజనం లేదు. నేను చాలా ఫ్యూనరల్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు తమ భర్తని కోల్పోయిన భార్యను కోల్పోయిన భర్తల్ని చూశాను. అప్పుడు ఆ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నారు. అందులో మా నాన్నగారు కూడా ఒకడు. రీసెంట్ గా 2 ఇయర్స్ బ్యాక్ మా అమ్మ చనిపోయింది. మా నాన్నగారు చాలా దుఃఖపడ్డాడు. చాలా మంది స్నేహితులతో అంటా ఉంటాడు ఇప్పటికీ, అలా చేసుంటే బాగుండేది అనేసి. ఏమైనా ప్రయోజనం? రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఏం చెయ్యాలో ఇచ్చే అవకాశం కాబట్టి వెంటనే మనం యేసు ప్రభువారు ఎలాగైతే పగలున్నంత కాలము నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడమే నా యొక్క ఆహారం అని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా భర్తలుగా ఉన్న ప్రతి ఒక్కరము ఏం గుర్తెరగాలంటే టు షో లవ్ టు యువర్ వైఫ్. నీ భార్య పట్ల నీ ప్రేమను కనపరచు. ఆ ప్రేమ ఎటువంటిది అంటే క్రీస్తు లాంటి ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, భరోసాను ధైర్యాన్ని కల్పించే ప్రేమ. నేనన్నాను అన్ని వేళలా 24/7 నీ తల్లి, తండ్రి, నీ బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరు లేకపోయినా ఐఎమ్ దేర్ ఫర్ యూ అని గొప్ప ధైర్యాన్ని కలిగించే వంటిదిగా ఉండాలి. భార్యను ప్రేమించడం అంటే ఆమె యొక్క మాటల్ని గౌరవించడం, ఆమె యొక్క ఆలోచనను గౌరవించడము, ఆమె యొక్క ఉద్దేశాన్ని రెస్పెక్ట్ చేయడం, ఆమెను ప్రేమించడం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనిద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దమ్మముగా ప్రవర్తించు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషించదు, సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ ఎవర్ లాస్టింగ్. ప్రేమ శాశ్వతం. ప్రేమ యొక్క నిర్వచనాన్ని, డెఫినిషన్ ని పురుషులు మాత్రమే కాదు, స్త్రీ ప్రతి ఒక్కరు కూడా గ్రహించగలగాలి అంటే ఈ అధ్యాయాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంది. పురుషుడికి మాత్రమే ప్రేమించాలని దేవుడు చెప్పట్లేదు, స్త్రీని కూడా అంతే గొప్పగా ప్రేమించాలని దేవుడు తెలియపరిచాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము యవన స్త్రీలను గురించి మాట్లాడుతూ, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారు. ప్రతి స్త్రీ తన భర్తను ప్రేమించే వంటిదిగా ఉండాలి. ప్రతి భర్త తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఏ రకమైన ప్రేమ? ఇక్కడ లిస్టు మనం చదివాం కదా. నిజమైన క్రీస్తు లాంటి ప్రేమలో ఏముంటుంది అంటే సహింపు ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు సహించేవారుగా ఉండాలి. ఇది ఈ 21st సెంచరీలో చాలా మందిలో లేని ఒక గుణం అన్నమాట. చిన్న చిన్న విషయాల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒకరినొకరు ద్వేషించుకునేవారుగా, ఒకరికొకరు విడిపోయేవారుగా ఉంటున్నారు. సగింపు, ఓర్పు అనేది చాలా, అంటే అది డిమినిషింగ్ అయిపోతుంది. ఒక 20, 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ ఓపిక, ఆ ఓర్పు ఇప్పుడు ఏమీ లేదు. తొందరగా పడిపోతా ఉన్నాయి అన్నమాట.
ఇలాంటి ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో ఇలాంటి క్రైస్తవ కపుల్స్ మీటింగ్స్ ద్వారా మనందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి అంటే భార్యాభర్తల్లో సహింపు కలిగి ఉండడమే నిజమైన ప్రేమ. యేసుప్రభు ఎంత గొప్పగా తన భార్య అనే సంఘం విషయంలో సహించాడు. ఆయన ముఖం మీద ఉమ్మేసినప్పటికీ, ఆయనను దూషించినప్పటికీ, ఆయన అంగి తీసి చీట్లు వేసుకొని ఆయనను అక్కడ దిగంబర వస్త్రహీనంగా నిలబెట్టినప్పటికీ అన్ని కూడా సహించాడు. వై? బికాస్ తన భార్యని సంఘాన్ని ప్రేమించడంలో అవేమి పెద్దవి కావనుకోండి. ఒకప్పుడు ఆదిమ క్రైస్తవులు అపోస్తులు కూడా అదే సంఘాన్ని ప్రేమించే క్రమంలో ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని వారిని సిగ్గుపరిచిన, రాళ్లతో కొట్టిన, అన్ని విధాలుగా దూషించిన సహింపు కలిగి వారి ముందు కొనసాగారు. మరి ఈరోజు భర్త, క్రైస్తవ కుటుంబంలో ఉన్న భర్త తన భార్య విషయంలో అంతే సహింపు కలిగి ఉన్నాడు. ప్రేమించడం అంటే సహింపు కలిగి ఉండడము. ప్రేమించడము అంటే అమర్యాదగా నడుచుకోవాలి. చాలా క్రైస్తవ కుటుంబాల్లో అంటే గొడవలు. దయచేసి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి. అది ప్రారంభంలోనే చెప్పాం. మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. ఎందుకంటే ఇది డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. ఇతరులకు, మీకు మాత్రమే కాదు, మీ పక్కన ఉన్న వారికి, చెప్పేవారికి, కూర్చున్న వారికి అందరికీ డిస్టర్బెన్సే. మనమేమి చిన్న పిల్లలు కాదు కదా. ఓకే, స్విచ్ ఆఫ్ చేయమంటే చేసేయాలి అంతే. అంత ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం కదా. భార్యను ప్రేమించడం అంటే ఆమె కొరకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం. భార్యను ప్రేమించడం అంటే తాను ఉపేక్షించుకోవడం. భార్యను ప్రేమించడం అంటే ఆమెకు సమయాన్ని ఇవ్వడం. భార్యను ప్రేమించడము అంటే ఆమెను గౌరవించడం. భార్యను ప్రేమించడం అంటే ఆమెను సహించడం. యేసు ప్రభువారు తన సంఘం అనే భార్య విషయంలో తన ప్రేమను ఎంత గొప్పగా కనపరిచాడు అంటే శిలువ మరణం అంతగా సహించాడు. మరి నీ భార్య విషయంలో అంత గొప్పగా నువ్వు సహించగలుగుతున్నావా? అవును, ఆమె కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు. ఏదైనా తెలియదు కాబట్టి చాలా విషయాల్లో పడిపోయి ఉండొచ్చు. తప్పులు అనేవి అందరి ద్వారా జరుగుతాయి. ఆ సందర్భంలో చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని భూతత్వంలో చూసినట్టుగా సాగదీస్తా ఉంటారు కొంతమంది పురుషులు. అలా చేసింది, ఇలా చేసింది. కొన్ని సంవత్సరాల క్రితము ఆ ఇద్దరు దంపతులు గొడవ నా దగ్గరికి వచ్చింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే పెద్దల మధ్యలోనికి అంత అటు అటు 100 మంది, ఇటు 100 మంది లాగా పెద్దల వరకు వెళ్ళిపోయింది. విడిపోయే పరిస్థితి వచ్చింది అనమాట. తీరా ఏంటి ఆ సమస్య, వారి మధ్యలో వచ్చిన సమస్య ఏంటి అంటే, ఈ అమ్మాయి ఎప్పుడో పెళ్లి కాకముందు ఫోన్ లో మాట్లాడిందంట ఒక స్నేహితుడితో. అది మాటల్లో తనతో చెప్పింది, తన భర్తతో చెప్పింది మాటల్లో. ఇక అది పట్టుకొని నువ్వు మాట్లాడతావా, నన్ను మోసగిస్తావా అన్నట్టుగా ఇక దాన్ని రాద్ధాంతం చేసి మొత్తం కూడా విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని దయ వల్ల మరలా వారిద్దరిని కలిపి ముందుకు కొనసాగడం జరిగింది. చాలా హ్యాపీ లైఫ్ ఇప్పుడు జీవిస్తాం. అంటే చిన్న చిన్న అనుమానాలు, అబద్ధాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అసలు? యేసు ప్రభువు ఏం చేశాడో అదే మనం చెయ్యాలి. యేసు ప్రభువు ఏం చేశాడు? మనం దుర్మార్గులను, వీళ్ళు ఇంతే అని మనల్ని విడిచిపెట్టేశాడా? వీళ్ళు మాట వినరు అనేసి మనం విడిచిపెట్టారా? మనం ఆయనను గాయపరిచినా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ముఖం మీద ఉండేసినా ఆయన మనల్ని ప్రేమించాడు. తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరగరు కాబట్టి మీరు క్షమించను. దట్ కైండ్ ఆఫ్ లవ్, అలాంటి ప్రేమను మనం కనపరచు ప్రతి పురుషుడు.
యేసుప్రభు అదే చెప్పాడు కదా కొండ మీద ప్రసంగంలో, నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంటాడు. మరి నీ భార్య విషయంలో నువ్వు అలా చూపెట్టగలుగుతున్నావా? సహింపు కలిగి ఉంటున్నావా? ఎంతసేపు భార్యనే సహించాలి, భార్యనే అన్ని చేయాలి. వాస్తవంగా ఆ నా భార్య మొన్న జ్ఞాపకం చేసింది. అంటే మల్లేష్ గారు ఈ సబ్జెక్ట్ నాకు చెప్పినప్పుడు నవ్వింది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్, భార్యను ప్రేమించడం అనే సబ్జెక్టు నీకు ఇచ్చారు కదా, అసలు వాస్తవంగా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ప్రేమిస్తారు భర్తను. ఎంత గొప్పగా ప్రేమిస్తారంటే అసలు సముద్రం అంత గొప్పగా వారు ప్రేమిస్తారు మనల్ని. ఒక ఒక పురుషుడు ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఉమ్, ఉమ్, నేను చెప్పే విధానానికి డిఫరెంట్ గా ఈ రోజు నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను ఎప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చెప్పను. సార్ చెప్పాడు, జనరల్ టాపిక్ తీసుకొని రమ్మని చెప్పాడు కాబట్టి నేను ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఒక స్త్రీ, అంటే ఒక భార్య అనారోగ్యం పాలయ్యి బెడ్ మీద ఉందనుకోండి, ఆమె విషయంలో భర్త ఎంతవరకు సహించగలడు? భార్య చూపించినట్టుగా ఏ భర్త కూడా చేయలేడు. భార్య ఏం చేస్తుందంటే అదే తన భర్త అనారోగ్యంతో బెడ్ మీద ఉన్నప్పుడు, నా పైకి కూడా లేకలేని స్థితిలో, మరి పాస్ కానీ లేకపోతే రెండు కానీ అంతా కూడా బెడ్ మీద ఉన్నప్పుడు, అలాంటి టైంలో కూడా ఏం చేస్తుందంటే ఏ టు జెడ్ అన్ని కూడా సర్వ్ చేస్తుంది. కానీ అదే పొజిషన్ లో భార్య ఉంటే భర్త ఏం చేయగలడా? ఎంతవరకు చేయగలడు? యేసుప్రభు అలాగే మన విషయంలో చేశాడు. నాకు యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఈ ఇలాంటి సందర్భంలో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. 16వ అధ్యాయంలో చదవక్కర్లేదు, స్టోరీ మీకు జ్ఞాపకం చేస్తాం. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యి తన బిడ్డను నడి రోడ్డు మీద విడిచిపెట్టేసింది. ఎవరు కూడా ఆ బిడ్డను పుట్టిన తర్వాత ఆ నాచు అవన్నీ ఉంటాయి కదా, ఆ రక్తము అవేవి కూడా తెడవకుండానే అలాగూ విడిచిపెట్టేశారు నడి రోడ్డు మీద. అందరూ చూస్తా ఉన్నారు కానీ ఆ బిడ్డను ఎవ్వరు కూడా దయ చూపించలేదు. ఒక మనుషుడు వచ్చాడు, ఆ బిడ్డను హక్కుని చేర్చుకున్నాడు. ఆ బిడ్డకు అన్ని కూడా చేసి తాను మంచి అందమైన స్త్రీగా ఎదిగినప్పుడు ఆమెను వివాహం చేసు. ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను అంటే, యేసు ప్రభు వారు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఆ యొక్క మనుషుడు, ఆ రక్తంతో పొంది ఉన్న ఆ స్త్రీ ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు తండ్రి అయిన దేవుడు భర్తగా వర్ణించబడ్డాడు పాత నిబంధన ప్రకారంగా. తండ్రి అయిన దేవుడు ఎవ్వరు కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు తన హక్కును చేర్చుకున్నాడు కదా వారిని. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఎవ్వరు కూడా వారి మీద జాలి పడిన వారు కూడా లేరు. ఆయన వారిని బయటకు తీసుకోవచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు నా ఉద్దేశం మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను. భర్తగా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు విషయంలో పరిచర్య చేసినట్టు, వారిని ఆదరించినట్టుగా ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న పురుషులు తన భార్య విషయంలో ఎంత సర్వ్ చేయగలుగుతున్నారు, ఎంత పరిచర్య చేయగలుగుతున్నారు. మేము బయట దేశంలో ఉన్నప్పుడు ఆ అనుభవం గమనించాం మేము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. పౌల్ రాంబెక్స్ అలాగే ఈవాకి ఇద్దరు క్రైస్తవ దంపతులు ఉన్నారు నెదర్లాండ్స్ లో. వారి ఇంట్లో మేము ఒక 3 days ఉండాల్సిన అవకాశం లభించింది. మమ్మల్ని అతను ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆయనే అంతా కూడా వంట అంతా కూడా ప్రిపేర్ చేసి మంచి డైనింగ్ ఏర్పాటు చేసి టేబుల్ మీద వాటన్నిటిని కూడా సర్వ్ చేశాడు. కుకింగ్ చేస్తూ అతను తన భార్య ఎప్పుడొచ్చిందో చూసుకోలేదు. తన భార్య పైకి వెళ్ళిపోయింది. మేము చెప్పాము, బ్రదర్ ఈవా గారు వచ్చారు, సిస్టర్ గారు వచ్చారంటే ఓకే అనేసి అన్ని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయి ఏమైందో ఏంటో వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టి తన భార్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని కిస్ పెట్టాడు.
ఆ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నేను మర్చిపోయాను. ప్రతిరోజు కూడా తన భార్యను హగ్ చేసుకొని కిస్ పెట్టడము అనేది వారి యొక్క అలవాట్లో ఒక భాగం అన్నమాట. తన భార్యను ఎంతగా అతను ప్రేమించేవాడుగా ఉన్నాడో ఆ 3 డేస్‌లో మేము గమనించాలి. తన కొరకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. తన కొరకు తన ఇంటినంతటిని కూడా శుభ్రపరిచేవాడుగా ఉన్నాడు. తన కొరకు అన్నీ కూడా చేయాల్సిన అన్నీ కూడా తాను చేసేవాడుగా ఉన్నాడు. అలాగని అతను ఏమి ఉద్యోగం లేక ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. ఈజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సంఘంలో పెద్ద, సంఘంలో గొప్పగా బోధించే వ్యక్తి. కానీ ఇక్కడ మన దగ్గర మన దేశంలో అసల మన యొక్క పురుష అహంకారం ఎలా ఉంటుంది అంటే కిచెన్‌లోకి నేనెళ్ళడం ఏంటి? నేను ఇల్లు ఊడవేయడం ఏంటి? నేను నా భార్యకు ఆ యొక్క డోర్ తీయడం ఏంటి? నా కథ తీయాలి. నేను కదా గొప్ప వ్యక్తిని అనే పురుషాహంకారం మనకుంటుంది. కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం అనేది రహస్యంగా అందరు వెనకాతల ఇళ్లలో చేసేది. కానీ నిజంగా వాస్తవంగా అలాంటి ప్రేమను మనం అన్ని సందర్భాల్లో కూడా భార్య పట్ల కనపరచాల్సిన అవసరం ఉంది ప్రియులారా. యేసుప్రభు రహస్యంగా తన భార్యను ప్రేమించలేదు. సంఘం అనే తన భార్యని. లోకమంతా కూడా మారుమ్రోగేటట్లు ఈవెన్ 2000 సంవత్సరాలు మొదలుకొని 2000 సంవత్సరాల క్రితం మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రీస్తు యొక్క ప్రేమ పరిమళ వాసనగా ప్రతి ప్రాంతంలో, ప్రతి పల్లెలో, ప్రతి దీవిలో అది పరిమళిస్తూనే ఉంది కదా. అలాంటి ప్రేమనే ఈరోజు ప్రతి పురుషుడు కూడా తన భార్య పట్ల కనపరచాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. భార్యను ప్రేమించడం అంటే తన విషయంలో అమర్యాదగా నడుచుకోకూడదని ఇంకొక పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తావు. ముందుగానే చేస్తా ఉంటాం చాలా సందర్భాల్లో కొట్టడము, తిట్టడము. పేతురు రాసిన పత్రిక ఒకసారి తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటపని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి. ఎవరి పురుషులారా, జీవం అనే కృపావరంలో మీ భార్యలు ఏమై ఉన్నారట? ప్రతి భార్య భర్తతో పాటు జీవం అనే కృపావరంలో భార్య భాగస్థురాలంట. రెండవది ఏం చెప్పాడు ఇక్కడ పేతురు గారు? నీతో పాటు ఆమె పాలి భాగస్థురాలని గుర్తెరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఆమెను ఆనర్ చేయమన్నాడు, సన్మానం చేయమన్నాడు. ఏంటి దాని యొక్క అర్థం ఏంటి? బలహీనమైన ఘటము అంటే బైబిల్లో ఒక మట్టి పాత్రతో తయారు చేసిన ఒక కుండ, లేకపోతే చాలా డెలికేట్ వెజిల్ అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనము గ్లాస్ వస్తువును ఏదైనా కొంటే దాని మీద రాసి ఉంటుందన్నమాట. ఇది చాలా హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుందన్నమాట. ఎందుకంటే అది పగిలిపోతుంది జాగ్రత్త పడకపోతే. అలాగే భార్య ఏ రకంగా బలహీనమైన ఘటము? మానసికంగానా? కాదు. బుద్ధి జ్ఞానం పరంగా ఆమె బలహీనురాలా? కాదు. దైవభక్తి విషయంలో బలహీనురాలా? కాదు. పురుషుల కంటే వీటన్నిటిలో ఆమె 100 రెట్లు 1000 రెట్లు ఎంతో శక్తి గలది. ఈరోజు ఆధునిక కాలంలో గమనించినట్లయితే పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందున్న వారే స్త్రీలు. అది విద్యాభ్యాసంలో అయినా, అది ఉద్యోగంలో అయినా, రాజకీయాల్లో అయినా, వేరే వారు అన్ని రంగాల్లో కూడా స్త్రీ సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతా ఉంది. తన శక్తి ఏమిటో, తన ప్రతిభ ఏమిటో మీరు గమనించండి. ర్యాంక్స్ వచ్చినప్పుడు కాలేజీలో ర్యాంక్స్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా. ఆ ర్యాంక్స్ లో ఎవరు టాప్ లో ఉంటారు? అమ్మాయిలే. స్పోర్ట్స్ లో మనం చూడండి, అన్ని రంగాల్లో కూడా ఎవరు ముందుంటారు అంటే అమ్మాయిలే, స్త్రీలే. బలహీనమైన ఘటము అంటే శక్తిలోనో, సామర్థ్యంలోనో, అంటే ఆ జ్ఞానంలోనో, బుద్ధిలో తక్కువని కాదు.
బలహీనమైన ఘట్టము అంటే పురుషునితో పోలిస్తే స్త్రీ ఈ ఫిజికల్ గా వీక్ పర్సన్ కొద్దిగా అంతే. మనం కొడితే మనలాగా తిరిగి కొట్టలేదు. అందు గురించే పురుషులు చాలా రెచ్చిపోతా ఉంటారు అనమాట. చాలా గొప్పగా హింసిస్తూ ఉంటారు. అమర్యాదగా వారి విషయంలో నడుచుకోవద్దు. యేసు ప్రభువారు అలా చేశాడా తన సంఘం అనే భార్య విషయంలో? అంటే మనల్ని కొట్టాడా, మనల్ని తిట్టాడా? అసలు మనం పొందాల్సిన గాయాల్ని ఆయన పొందాడు, మనం పొందాల్సిన అవమానాన్ని ఆయన పొందాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే అసలు గొప్పగా హింసిస్తూ ఉంటాము భార్యల విషయం. చిన్నపాటి సమస్య వచ్చిందని చదువు వీటికి వెళ్ళిపో. అసలు ఆ తనింటికి వెళ్ళిపోవడం అంటే ఏంటి అసలు? స్త్రీ యొక్క పుట్టినిల్లు పురుషుడే కదా. పురుషుని ఎముకల్లో నుంచి ఆమె తీయబడ్డది కదా. మరి ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ ఈ చిన్నపాటి లాజిక్, ఈ చిన్నపాటి సత్యం కూడా తెలియని అనేక మంది పురుషులు తమ భార్యలను నిష్ఠూరపరిచేవారుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ పేతురు రాసిన పత్రికలోనే ఇంకొక విషయాన్ని చెప్పి నేను నా పాఠాన్ని క్లోజ్ చేస్తాను. పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో భార్యవారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానం చొప్పున కాపురం చేయండి అంటే దాని అర్థం ఏంటి? భార్యను అండర్స్టాండ్ చేసుకో. భార్యను ప్రేమించడం అంటే ఆమెను అర్థం చేసుకోవడం. చాలా మంది పురుషులు అనవచ్చు, ఆమె అర్థం కాదండి, ఎంత చెప్పినా సరే ఆమెను నేను అర్థం చేసుకోలేనండి అనేసి కొంతమంది చెప్తా ఉంటారు. అది సరైనది కాదు. యేసు ప్రభువారు ఎలాగైతే తన భార్య అనే సంఘం విషయంలో అర్థం చేసుకొని తన కొరకు అన్నిటినీ సాక్రిఫైస్ చేసి తనను గొప్పగా హెచ్చించే క్రమంలో దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకంగా, పవిత్రమైనదిగా నిలబెట్టడం కొరకు తన యొక్క పరిస్థితి అర్థం చేసుకొని తను తానే రిక్తంగా చేసుకొని సెలవులో చనిపోయాడు కదా. మరి ఈరోజు భూమి మీద ప్రతి పురుషుడు తన భార్యను అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు యొక్క ప్రేమను ఈ భూమి మీదనే ప్రతి కుటుంబంలో మనం కనపరచు. స్త్రీ చాలా ఒత్తిడికి గురవుతుంది. ఎందుకంటే ఒకవైపున చిన్నప్పటి నుంచి పెరిగి ఆ వాతావరణం అంతటిని కూడా విడిచిపెట్టి తన భర్తతో వేరే ప్రాంతంలో వేరే ఇంట్లో కాపురం చేస్తూ ఉంటుంది. మానసికంగా సంఘర్షణ ఒత్తిడి ఉంటుంది. ఫిజికల్ గా కూడా తాను అనేక విధాలుగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. సైంటిఫిక్ గా కూడా, మెడికల్ పరంగా కూడా ఆలోచన చేసినట్లయితే స్త్రీ ప్రతి నెలసరి వచ్చినప్పుడు ఆమె బాడీ చాలా పరివర్తన చెందుతూ ఉంటుంది, చాలా ఒత్తిడికి గురవుతుంది. ఆమె విషయంలో హౌ మచ్ అండర్స్టాండ్, ఎంత గ్రహించగలుగుతున్నారు పురుషులు? ఏదైనా తన పని అయిపోవాలి. ఆమె బాగున్నా బాగలేకపోయినా వండేయాలి, ఆమె బాగున్నా బాగలేకపోయినా ఇల్లు చక్కబెట్టేయాలి, ఆమె బాగున్నా బాగలేకపోయినా అన్ని జరిగిపోవాలి. పురుషుడు స్త్రీని అర్థం చేసుకోలేకపోవడము ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అది ఇక ప్రయోజనం లేదన్నమాట. యేసు ప్రభువారు ఎంత గొప్పగా తన భార్య సంఘాన్ని అర్థం చేసుకున్నాడో ప్రతి పురుషుడు ఈ రోజు అలాగ అర్థం చేసుకున్నట్లయితే అకుల ప్రిస్కిల్లా లాంటి దంపతుల్ని భూమి మీద చూడొచ్చు. అబ్రాహాము శారా లాంటి దంపతుల్ని భూమి మీద చూడొచ్చు. మరి ఎంతో మంది మీకు తెలిసిన క్రైస్తవ కుటుంబాల్లో ఈనాడు సజీవంగా ఉన్న అలాంటి కపుల్స్ ని మనం చూడొచ్చు. విజయబాబు గారు అక్క, మరి వారి ఫ్యామిలీ అలాంటి దంపతుల్ని, మీలో అనేక మంది అలాంటి గొప్ప గొప్ప మరి దంపతులు ఇక్కడ ఉన్నారు చూసారా, అలాంటి వారిని మనం చూడగలం. జస్ట్ అండర్స్టాండ్ హౌ ఆమె ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
మానసికంగా ఆమె ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటుంది అని అండర్‌స్టాండ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహిస్తా ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మియాపూర్ స్థానిక సంఘంలో చిన్నారావు, రాధిక అనే ఒక కపుల్ ఉన్నారు. వారు యూట్యూబ్‌లో చూసినా ఓకే. నో ప్రాబ్లమ్. చిన్నారావు, రాధిక దంపతులు నా ముందే వారికి అంటే లవ్ ప్రేమ ప్రేమించుకొని వారిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్యే వివాహం చేసాడు వారికి. పెళ్ళైన కొత్త రోజుల్లో అసలా వారు ఎంత అందంగా ఉన్నారు అంటే వావ్ అనిపించేది. ఎక్కడ చూసినా వారే, ఏ కూడికలో చూసినా వారే చెయ్యి పట్టుకొని వారు హ్యాపీగా వచ్చేవారు. పెళ్ళయ్యి ఒక 15 ఇయర్స్ అవుతా ఉంది. ఈ మధ్య కాలంలో అతను ఒక స్త్రీతో అఫైర్ పెట్టాడు. చాలా సార్లు నా దగ్గరికి తీసుకొనొచ్చారు. నా వరకు నేను చెప్పాను. చాలా కేసు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఎళ్ళింది. నేను మారిపోయాను సార్. ఇక మీదట అలా చెయ్యను సార్ అని తెలియపరిచాను. అంతా నటించినప్పటికిని మరలా బయటికి వెళ్లి అలాగే ప్రవర్తిస్తా ఉన్నారు. అయినప్పటికిని రాధిక తన భర్త విషయంలో ఎంత గొప్పగా ప్రేమ కలిగి ఉంది అంటే, నా భర్తను ఎవరు కూడా ఏమి అనొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు, జైలుకి కూడా వెళ్ళకూడదు. నా భర్తను నేను మారేటట్టు ఇంకా ఎక్కువగా నా ప్రేమను చూపెడతాను అని చెప్తా ఉంది ఇప్పటికి కూడా. దట్ కైండ్ ఆఫ్ లవ్ స్త్రీలు భర్త మీద చూపెడుతున్నప్పుడు, భర్త భార్యను ఎందుకు చూపెట్టలేకపోతా ఉన్నాడని నాకు అనిపిస్తా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అరే! తన భర్త కొరకు తాను ప్రాణం పెట్టేంత ప్రేమ స్త్రీలో ఉన్నప్పుడు, నిజానికి మనము పురుషుడు ప్రాణం పెట్టాల్సిన స్థితిలో ఎందుకు లేకపోతా ఉన్నాడు? ఆఖరి పాయింట్ ఏంటి అంటే, భార్యను ప్రేమించడం అంటే ప్రాణం పెట్టడం. యేసు ప్రభువారు ఎలాగైతే తన భార్య అనే సంఘం విషయంలో ప్రాణం పెట్టాడో, అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్య విషయంలో ప్రాణం పెట్టేవాడుగా ఉండాలని గ్రంథం హెచ్చరిస్తాం. ప్రాణం పెట్టడం అంటే నమ్మకాన్ని కలిగించడం. అన్ని సందర్భాల్లో నీకు నమ్మకంగా ఉంటాను. శ్రమల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా, ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నా, రేపొద్దున్న లేకపోయినా, నువ్వు ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నీకు అన్ని అనుకూలంగా ఉన్నా, ఏమి లేకపోయినా, ఐ విల్ బి ఫెయిత్ఫుల్ టు యూ అంటిల్ డెత్. అందరికీ వందనాలు.